ఇది మన 3 వంతెనల దగ్గర ఎప్పుడు కూడా వాటర్ క్లాగ్ అవుతూ ఉంది మీరు వర్షాలు పడ్డప్పుడు. అవి ఎందుకు క్లాగ్ అవుతూ ఉందంటే ఆ డ్రైనేజ్ మెకానిజం లేక. ఆ డ్రైనేజ్ని వేయాలంటే అక్కడ దాదాపుగా 90 మంది ఆక్యుపెంట్స్ ఉన్నారు. వీళ్ళని ఖాళీ చేపిస్తే కానీ రైల్వే వర్క్స్ తోటి డ్రైనేజ్ వర్క్ చేయలేము. దానికి వాళ్ళకి వేరే టిట్కో కానీ అదేవిధంగా బయట కొరటిపాడులో ఇచ్చినటువంటి లేఅవుట్లో ఇళ్ళు తయారవుతూ ఉన్నాయి. అయితే నేను పత్రికాముఖంగా ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం రీహాబిలిటేషన్ వాళ్ళకి ఇచ్చే వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండి చేద్దామంటే కొంతమంది ఆక్యుపేషన్స్ అంటే ఇది మనం రీహాబిలిటేట్ చేస్తున్నామని కొత్తగా వచ్చే ఆక్యుపెంట్స్ కూడా అక్కడ ఉంటున్నారని చెప్పి నాకు తెలిసింది. ఇది కరెక్ట్ విధానం కాదు. ఉన్నవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా రైల్వే వర్క్ చేయాలి అని మేము ఆలోచిస్తూ ఉంటే రీహాబిలిటేట్ చేస్తారని చెప్పి మళ్ళీ కొంతమంది ఎక్స్ట్రా వచ్చేసి అక్కడ చేస్తే ఇదేమవుద్దంటే అది ప్రాబ్లం మేము ఎప్పటికీ 3 వంతెనలు సాల్వ్ చేయలేం. అందరికీ కూడా పాత్రికేయులందరికీ మీకు కూడా చెప్తా ఉన్న పత్రికాముఖంగా మీరు ఆ విధంగా ఎక్కువ ఆక్యుపెంట్స్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అవి తీసేయాల్సి వస్తుంది. బలవంతంగా అయినా తీసేసి ఆ వర్క్ చేపిస్తాం. కాబట్టి మీరు ఇంతకుముందు ఎవరైతే ఆక్యుపెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఏదో విధంగా చేసి రీహాబిలిటేట్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. కానీ ఆ మంచితనాన్ని వీక్నెస్గా తీసుకొని వేరే విధంగా చేస్తానంటే మాత్రం కరెక్ట్ కాదు అని కూడా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను.